హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కరివేపాకు పొడి తయారు చేశానండి. చూడండి, ఎంత ఆరోగ్యానికి మంచిది, రుచి బాగుంటుందండి. మీరు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. అదిగోండి, కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఫస్ట్ బాండి పెట్టి ఆయిల్ తీసుకొని కొంచెం మినప్పప్పు అండి. పొట్టుపప్పు అయితే ఇంకా బాగుంటుంది, కానీ నా దగ్గర పొట్టుపప్పు లేదండి. ఇంట్లో ఉండే వస్తువులతోనే చేస్తున్నాను. అది మినప్పప్పు అండి. కొంచెం మినపగుళ్ళు అట్లా కొంచెం ఆయిల్ పోసి అలా వేపుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా అలా వేపుకోవాలి. అలాగే కొంచెం పచ్చిపప్పు అండి. వాటిలోనే కొంచెం పచ్చిపప్పు కూడా అట్లా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. అవి పక్కకు తీసి అలాగా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర అండి. జీలకర్ర కూడా కొంచెం ఊరికట్ట పటపట అనేలాగా అట్లా వేపాలండి. మరీ ఎక్కువ వేపితే స్మెల్ బాగోదండి. మళ్ళీ తర్వాత ధనియాలండి. కొంచెం ధనియాలు అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ అట్లా వేపుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి కూడా కొంచెం అట్లా కొంచెం వేగాలండి. మరీ ఎక్కువ వేగితే బాగోదండి, చేదు వస్తాయి. కొంచెం అట్లా వేగేదాకా కొంచెం వేపాలండి. ఒక 5 సెకండ్లు అట్లా. మరి ఎక్కువ వేపితేనా బాగోవండి, చేదుగా ఉంటాయి. అట్లా ఎండుమిర్చి సిమ్లో పెట్టుకోవాలండి. మరీ హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టి అట్లా వేపాలండి. అవి కూడా వేపి అవి బాగా ఘాటు వస్తాయండి, అందుకని త్వరగా తీసేయాలి. తర్వాత కరివేపాకండి. బాగా కడిగి ఆరబెట్టుకోవాలండి. ఒక గంట 2 గంటల సేపు. ఏదైనా డస్ట్ అది పోతుంది. అలా లాస్ట్న కరివేపాకు అట్లా ఎండలో ఆరబెట్టకూడదండి. అది నీడలోనే ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. తడి అంతా పోయిన తర్వాత అలా బాండీలు వేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. అట్లా వేపుతూ ఉండాలి. కొంచెం ఆయిల్ ఒక స్పూన్ మీద ఆయిల్ వేస్తే మాడకుండా ఉంటుందండి. మరి ఎక్కువ వేయకూడదు, కొంచెం చాలండి, సరిపోతుంది. అవి కూడా కొంచెం పచ్చి పోయేదాకా ఆకు పచ్చిగా ఉంటుంది కదండి, కొంచెం పోయి అట్లా ఆకు కొంచెం కలర్ మారేంత వరకు అట్లా సిమ్లో పెట్టుకొని వేపుతూ ఉండాలండి. అందుకని కలర్ మారింది, ఇంకా సరిపోతుంది. మరి ఎక్కువైతే బాగోదండి, అవి కూడా చేదు వచ్చింది. సరిపోతుందండి. ఇంకా అట్లా వేపుతూ ఉండాలండి. అదొక సాలు ఇంకా సరిపోతుంది. అది కూడా ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలండి. అంతా అన్నీ ఓసారి అట్లా చల్లారాలండి. మొత్తం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. వేడి మీద వేస్తే బాగోదండి. అదండి అట్లా కలర్ వచ్చిద్దండి. చల్లారిన తర్వాత అవన్నీ మిక్సీకి వేసి చిన్నుల్లిపాయలు ఒక 3 చిన్నుల్లిపాయలు, కొంచెం కల్లుప్పు వేసుకోవాలండి. సాల్ట్ వేస్తే బాగోదు. అయ్యండి, ఉల్లిపాయలు ఒక్కొక్కటిగా అట్లా తీసేసి పొట్టుతోనే వేయాలండి. మరి ఇది ఒలిసే అవసరం లేదు, పొట్టు తెచ్చేనే టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను అన్నీ ఒక్కొక్కటిగా అట్లా తీసి అన్నీ వేస్తున్నానండి. అవి చూడండి చల్లారిపోయింది. మొత్తం కలిపి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. అన్నీ కలిపి ఒకేసారి వేయచ్చండి, ఏమవదు. అదండి కొంచెం కల్లుప్పు వేసాను. అట్లా మిక్సీ పట్టిన తర్వాత అట్లా కొంచెం కచ్చా పచ్చాగా ఉంటుందండి. అప్పుడు కొంచెం కరివేపాకు ఇప్పుడు వేసుకోవచ్చు. వాటిలోనే కరివేపాకు వేసి మళ్ళీ ఒక 2 రౌండ్లు, మరీ ఎక్కువ తిప్పొద్దండి, 2-3 రౌండ్లు అట్లా తిప్పితే కలిసిపోతుంది బాగా. అది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. అది చూడండి. లాస్ట్న చిన్నుల్లిపాయలు వేసుకోవాలండి. అట్నే పాయలు వేసేసి అవి కూడా ఒక రౌండ్ తిప్పేసి తీసేయాలండి. అదండి మొత్తం కలిసిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఎంతో ఆరోగ్యానికి మంచిది, బాగా మంచి టేస్ట్ ఉంటుందండి. ఇడ్లీ కానీ అట్లలో కానీ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తినే చాలా బాగుంటుందండి. ఎవరైనా తినొచ్చు ఇవి. మీరు కూడా ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.